హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ లేకపోతే గోల్డ్ నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఐ లవ్ ఫోటో ఎడిటింగ్ అని ఏదో ఒక కామెంట్ని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. చేసి దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి టాప్లో ఉన్న ఎరేజర్ పైన క్లిక్ చేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ నీట్గా ఈ షేప్లోకి మాత్రమే ఎరేజ్ చేసుకోవాలి. మీరు ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకొని రైట్ మార్క్, మళ్ళీ ప్లస్, మళ్ళీ యాడ్ ఫోటో, మీ ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి టాప్లో ఉన్న ఎరేజరు నీట్గా ఈ షేప్లోకి ఎరేజ్ చేయండి. నేను చేస్తున్నాను చూడండి. ఇలా ఈ ఫొటోస్ అన్నీ ఈ బాక్స్లో మనం పెట్టేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇలా పెట్టేసి క్లీన్ చేయండి. రైట్ మార్క్, ప్లస్, యాడ్ ఫోటో, మళ్ళీ మీ ఫోటో యాడ్ చేసుకోండి. బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది అండ్ యూస్ అవుతుంది. ఇలా పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు. ఒకవేళ మీకు పిక్సార్ట్ కావాలనుకోండి, నేను ఇస్తాను. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. మనకు ఒక టెలిగ్రామ్ ఉందండి. టెలిగ్రామ్ వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. టెలిగ్రామ్ వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. అందులో మీకు నేను పిన్ లిస్ట్లో పెట్టాను. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. చాలా బాగుంది, బాగా పని చేస్తుంది గోల్డ్. మీకు కావాలంటే వెళ్ళండి, ఒకటే ఉంది. అందులో ఫాలో చేయండి. రెగ్యులర్గా పెట్టే ప్రతిదీ వస్తుంది. మీరు ఎక్కడ చూడాలంటే చెప్తున్నాను చూడండి, పిన్ లిస్ట్లో చూడండి. ఓకే, గుర్తుంచుకోండి ఈ విషయం. ఇంతకంటే వివరంగా చెప్పకూడదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలా చేస్తున్నాను చూడండి. ఇలా చేసి రైట్ మార్క్, మళ్ళీ ప్లస్, మళ్ళీ యాడ్ ఫోటో, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి ఈ ప్లేస్లోకి పెడదాం. ఇలా పెట్టేసి ఎరేజరు నీట్గా వీటి మీద లేకుండా, వేరే ఫొటోస్ మీద లేకుండా కరెక్ట్గా ఆ షేప్లో ఉండేలాగా ఎరేజ్ చేసుకోండి. ఇలా చేసుకొని రైట్ మార్క్, ప్లస్, మళ్ళీ యాడ్ ఫోటో. నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదండి, మీకు పూర్తిగా చూపిస్తాను. ఒకవేళ మీ దగ్గర ఫొటోస్ లేకపోతే ఒకే ఫోటోని మొత్తానికి పెట్టేయండి, ఏం కాదు. అట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఎక్కువ ఉంటే మొత్తం పెట్టేసుకోండి, అది దాని గురించి అసలు నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను మాత్రం ఆ షేప్లోకి పర్ఫెక్ట్గా అరేంజ్ చేస్తున్నాను, వేరే ఫోటో మీదకి వెళ్ళకుండా. రైట్ మార్క్, ప్లస్, యాడ్ ఫోటో, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి ఈ షేప్లోకి పెట్టాను. టాప్లో ఉన్న ఎరేజరు నీట్గా మళ్ళీ ఈ ఫొటోస్ మీద లేకుండా ఆ షేప్లోకి మాత్రమే ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేసి రైట్ మార్క్, ప్లస్, యాడ్ ఫోటో, మీ ఫోటోని యాడ్ చేసుకోండి, ఇక్కడికి పెట్టేయండి. ప్లస్, యాడ్ ఫోటో, మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీకు పని చేయాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన గోల్డే పని చేస్తుంది, మిగతా పని చేయవు. కాబట్టి ఇది కావాలి, ఇందులో చేసుకుంటేనే అవుతుంది. కాబట్టి వెళ్ళండి. కరెక్ట్గా ఈ ఫోటోని మిడిల్లోకి పెట్టేసి, ఇలా మిడిల్లోకి పెట్టేసి ఇక్కడున్న ఈ బ్లాక్ షాడోని బండి టైర్ కిందకి పెట్టి ప్లస్, డూప్లికేట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్. ఓకే, 8 లేయర్స్ అయిపోయినట్టుంది, నో ప్రాబ్లం. రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను, సేవ్ సింబల్ క్లిక్ చేశాను. సేవ్ అయిపోయింది కదా, బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఎడిట్ ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఇదే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా, యాడ్ ఫోటో క్లిక్ చేసి ఈ బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని దీని సైజును చిన్నగా చేసి ఈ టైర్ కింద పెట్టా. ఇలా ఓకే, పెట్టేశాను కదా. ప్లస్, టెక్స్ట్, మీ నేమ్ రాసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని, మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి. ఈ ఫాంట్ స్టైల్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను. సిఆల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి మై ఫాంట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే టాప్లో యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. యాడ్ ఫాంట్స్, మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్ మారుతుంది, ఈ స్టైల్లోకి వస్తుంది. రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి, అయిపోయింది కదా. టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంతేనండి, పిక్సార్ట్లో సింపుల్గా క్రియేట్ చేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.